కొరియర్ అంటూ కస్టమ్స్ అధికారులు అంటూ 5 లక్షల లూటీ జరిగింది. అది ఎలా జరిగిందో ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. ఎట్లా మీకు ఫోన్ చేసి ఎట్లా మభ్యపెట్టి మీ 5 లక్షలు కొట్టేశారు? ఫస్ట్ నాకు ఫోన్ చేసి ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తామని చెప్పారు. మీ పేరు మీద కొరియర్ వచ్చింది అని చెప్పాను. అంటే నేను చెప్పాను ఆ కొరియర్ ఎక్కడికి వెళ్తుందని అంటే ముంబై టు ఇరాక్ అని చెప్పారు. నాది కాదండి ఆ కొరియరు, నాకు అక్కడ ఎవరు కాంటాక్ట్స్ లేరు, మేబీ రాంగ్ ఉండొచ్చు, రాంగ్ నెంబర్ నాకు కాల్ చేశారు అంటే ఫోన్ పెట్టేశాను. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది ఒక లేడీ, లేదంటే ఇది మీ పేరు మీదే వస్తుంది, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, మీరు ఒక పని చేయండి, కస్టమ్స్ వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడండి అని చెప్పారు. నేను సరే నాకేం భయం లేదు, మీరు ట్రాన్స్ఫర్ చేయండి, నేను మాట్లాడతాను అని చెప్పాను. సో తర్వాత కస్టమ్స్ వాళ్ళు సిబిఐ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని ఒక సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు అనమాట. మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు అని డీటెయిల్స్ తీసుకొని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మేము డీసీపీ మేడంతో మాట్లాడిస్తాము, మీ పేరు ఇక్కడ చూపిస్తుంది, మనీ లాండరింగ్ కేసులో ఉంది, తర్వాత మీ కొరియర్లో వచ్చేసి ఒక హార్డ్ డిస్క్ ల్యాప్టాప్ వచ్చేసింది, హార్డ్ డిస్క్లో ఏదో అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత డ్రగ్స్ కూడా ఉంది 200 grams అని చెప్పారు. నేను చెప్పాను అది నాకు సంబంధం కాదండి, నేను హైదరాబాద్లో ఉంటాను, నేను ఐటీఎం పైన చెప్తే వాళ్ళు డీసీపీతో మాట్లాడించి ఒక స్కైప్ కాల్ నుంచి కాల్ చేశారు. వాళ్ళు వీడియోలో లేరు, బట్ నన్ను వీడియోలో రమ్మని చెప్పేసి నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అకౌంట్స్ వెరిఫై చేయాలి, మేబీ ఫర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మేము కొన్ని రూల్స్ ఫాలో అవుతాం, మీరు కూడా దాన్ని ఫాలో అయ్యి మాకు కొంచెం సహకరించాలి అని మళ్ళీ ఇంగ్లీష్లో కన్వర్జేషన్, ఇదంతా ఇంగ్లీష్లోనే జరిగింది. బాంబే పోలీస్ అని చెప్పారు వాళ్ళు. సో ఇంగ్లీష్లోనే ఒక 1 hour మాట్లాడాను. తర్వాత మా అకౌంట్ డీటెయిల్స్ అని చూపించాను. తర్వాత 1000 రూపీస్ పైన ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్ అయినా అవన్నీ డీటెయిల్స్ చెప్పమని చెప్పారు. సో లాస్ట్ 3 months స్టేట్మెంట్స్ అన్నీ చూపించాను వాళ్ళకి. దెన్ ఐ ట్రాన్స్ఫర్ ఫర్ అమౌంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ వేశారు, వేసి వాళ్ళు చెక్ చేస్తామని చెప్పారు. చెక్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తాము అన్నారు. ఒక 2-3 లెవెల్ వెరిఫైస్ ఉంటాయి, తర్వాత మీకు మీ ఫండ్ మీది రిటర్న్ చేస్తామని చెప్పారు. కానీ నేను చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ చేయలేకపోతే నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత స్కైప్ ఐడి కూడా వాళ్ళు డిలీట్ చేసేసింది ఇమీడియట్గా. నాకు డౌట్ వచ్చేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే 1930 నెంబర్ ఇచ్చాడు. సో అతను వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట, ఎస్పీ. తర్వాత ఇక్కడికి వస్తే వీళ్ళకి చెప్తే వీళ్ళు ఆన్లైన్లో మీరు కంప్లైంట్ చేయడం అని చెప్తే ఇదంతా 3 hours జరిగిపోయిందండి. నేను 3 hours లోపలనే కంప్లైంట్ కూడా చేసినాను, బట్ ఇంకా అమౌంట్ వచ్చేసి రికవర్ కాలేదు. వీళ్ళు ఆన్ ద ప్రాసెస్ అని చెప్పారు. డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తుంది, ట్రై చేస్తుంది పుల్ చేయడానికి, అది ఇంకా రికవర్ కాలేదు. సో ఇట్స్ ఇన్ ప్రాసెస్ అండి. ఈ టైం ఎంత గ్యాప్లో ఈ అమౌంట్ వెళ్ళిపోయింది? ఇది వితిన్ 2 hours అయిపోయిందండి. ఒక వెరిఫికేషన్స్ అని 3 level వెరిఫికేషన్ చేశాను. నా జీపేస్, ఫోన్పేస్, తర్వాత ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏవేవి నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అని చూశారు. కేఎఫ్సి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కేఎఫ్సి పైన నీ లోన్ ఉంది, సో ఈ లోన్ అమౌంట్ అనేది ఇల్లీగల్ మనీ, అది మీరు ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఒకసారి వెరిఫై చేసుకుంటాను మా అకౌంట్స్కి అని చెప్పి నేను వెరిఫై చేశాను. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసి చెక్ చేస్తే అది మళ్ళీ నాకు రిటర్న్ చేయలేరు వాళ్ళు. సో నాకు డౌట్ వచ్చేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని దఫాలుగా వెళ్ళిపోయింది అమౌంట్? 3 ఒకటి 85 పోయిందండి, ఒకటి 2 లక్షలు పోయింది, ఒకటేమో 92,000 పోయింది. ఇది భవిష్యత్తు రేపు ప్రజలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీకు జరిగిన ఈ దారుణానికి? అదే ఫెడెక్స్ అని, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ అని కాల్స్ వస్తున్నాయి. రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా వస్తే నేను చెప్పిన ఆల్రెడీ, మాకు తెలిసిన వాళ్ళు మెయిన్లీ ఐ థింక్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ని బాగా ట్రాన్స్ఫర్స్ అకౌంట్స్ అయ్యే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళని. సో ఐ డోంట్ నో హౌ దే ఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్, బట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకో ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు ప్లీజ్ స్టాప్ దట్ కాల్ అని చెప్తున్నాను. మొత్తానికి ఇలాంటి మోసాలు కూడా ఎంతగానో జరుగుతున్నాయి. ముందుగానే జాగ్రత్త పసిగట్టి ఎలాంటి ఫేక్ కాల్స్ వచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా బాధితులు తెలియజేస్తా ఉన్నారు.